చాలా మంది అనుకున్నారు. అందుకే నా గురుగారి దగ్గరికి నేను వచ్చాను. నాకు ఇంకా గురుగారు ఇంకా సపోర్ట్ ఇచ్చి ఇంకా నా ధర్మాన్ని కాపాడుకోవడానికి గురుగారు కూడా నా వెన్నంటూ ఉన్నారు. ఇంకెంత పోరాటమైనా చేయబోతున్నాను. నేను ఈ 18, 19 తారీఖు నుండి ఎక్కడైతే విమ్లవాడలో దర్గా ఉందో దాని గురించి పోరాడబోతున్నాను. ఆ దర్గా తీసేసే వరకు నేను నా పోరాటాన్ని కొనసాగిస్తాను. ముత్యాలమ్మ గుళ్ళ కానీ లేకుంటే ఆంజనేయ స్వామి గుళ్ళ నవ విగ్రహాలు ఏదైతే ఎన్ని ధ్వంసాలు అవుతుందో నేను హెచ్చరించినప్పటి నుండి ఆ 6 గుళ్ళు ధ్వంసమైనాయి కదా, వాళ్ళు ఎవరు చేశారు ఏంటిది అనేది బయటికి వచ్చే వరకు నా పోరాటాన్ని ఆపను. నేను తెలంగాణకు చేరుకున్న వెంటనే 100%గా నేను ధర్నా చేస్తున్నాను. ఆ గుడిని నేనే స్వయంగా ఒక సుత్య తీసుకొని వెళ్ళి ఏదైతే నా గుళ్ళో ఉందో రాజరాజేశ్వరి టెంపుల్లో దాన్ని కూడా నేను ధ్వంసం చేయబోతున్నాను. ఎన్ని కేసులు వేస్తారో వేసుకోండి. నాకు మా గురువు గారు ఉన్నారు. ఇలాంటి గురువుగారుల పాదసేవ చేసుకుంటూ నేను జీవితాంతం ఉన్నాను కాబట్టి, నీతి నిజాయితీ ఉన్నా కాబట్టి నా వెన్నకు మా అఘోరి సంస్థ మొత్తం ఉంది, నాగసాధు సంస్థ. ఎవరైతే నన్ను విమర్శిస్తున్నారో వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నాను. మీరు నీతి నిజాయితీగా ఉంటే పోరాడదాం. అందరం కలిసి మన ధర్మాన్ని కాపాడుకుందాం, గోహత్యను ఆపుదాం, సనాతన ధర్మాన్ని కాపాడుకొని ఆడపిల్లలను కూడా రక్షించుకుందాం. జై శ్రీకాళి. ఓం సత్యమ ఆదేశ్, గురుజీ को आदेश, जी गुरुजी को आदेश, జై శ్రీ మహాకాళి. ఈవేళ రెండు రాష్ట్రాల్లోనూ ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతూ ఒక వ్యక్తి, చాలా విశిష్టమైన వ్యక్తి గుర్తింపు తెచ్చుకోబడిందండి. ఆమె నిజంగా చేస్తున్న పోరాటానికి వెనకాలండి ప్రతి హిందువు కూడా సపోర్ట్ చేయడం మానేసి ఆ తెలంగాణ అంతా కూడా విమర్శించడాలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలి, ఇవన్నీ చేస్తూ, ఎందుకంటే ఒంటరి పోరాటం చేస్తుంది. ఈవేళ తణుకు ఏదైతే అఘోరాఖాడాకి సంబంధించిన పీఠం ఉందో ఈవేళ ఆమె ఇక్కడికి రావడం జరిగిందండి. మనస్ఫూర్తిగా బిడ్డగా స్వీకరిస్తూ ఈవేళ నుంచి చేసే ప్రతి పోరాటానికి మా అఘోరాఖాడా తరఫున, సంపూర్ణ అఖిల భారత అఘోరాఖాడా తరఫున పూర్తి మద్దతు ఉంటుందని, ఎక్కడైనా సరే మేము కూడా నిలబడి పోరాడతామని చెప్పి మనస్ఫూర్తిగా వాగ్దానం ఇస్తున్నాను. ఎందుకంటే ఒకటి, అందరూ చెప్పేవాళ్ళు అయిపోయారు తప్ప బయటకు వచ్చి పోరాడే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వేములవాడ దర్గా గురించి ఇప్పటిదాకా అంత గట్టిగా ప్రశ్నించి నేను బదులు కొడతాన్న వ్యక్తి ఎవరు లేరు. అదే ముత్యాలమ్మ గుడి నిజంగా ఒక విధంగా నాకు అనిపిస్తుంది, ముత్యాలమ్మ గుడిని విగ్రహాన్ని బదులు కొట్టాడు, ఒకటి వచ్చి తన్ని పడగొట్టేశాడు. ఆ తర్వాత నుంచి ఈ టెన్షన్ అంటే ఈ ఇంటెన్షన్ అంతా అందరిది, మీడియాది ఏమైందంటే ఈవెంట్ చూపిస్తూ ఈ మొత్తం అంతా డైవర్ట్ చేశారు తప్ప ఆ తన్నిన వాడు హాస్పిటల్లో ఉన్నాడు, పిచ్చోడు అన్నాడు, పారిపోయాడు. మరి వాడి సంగతి ఏంటి? వాడిని ఎవరు ప్రశ్నించరేంటి? గుడి బదులు కొట్టిన వాడు ఎవడైనా సరే వాడిని గవర్నమెంట్ ఖచ్చితంగా శిక్షించవలసిందే. ఆ శిక్ష మేము వేసేదాకా తెచ్చుకోవద్దని చెప్పి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా గవర్నమెంట్ని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈమె ఒక్కటి అనుకుంటున్నారేమో, ఎంటైర్ పూర్తి అఘోరాఖాడా వచ్చి నిలబడి పోరాడుతుంది ఈ విషయంలో. ఎందుకంటే దేవుడి గుడికి ఏదైనా జరిగితే ఒప్పుకునే ప్రసక్తే లేదు, ధర్మానికి హాని జరిగితే ఒప్పుకునే ప్రసక్తే లేదు. అఘోరంటే కూర్చుని పూజలు చేసుకునేవాడు కాదు, శ్మశానంలో శాస్త్రము శస్త్రము రెండు తెలుసున్నాడు. అందుకని మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఆ తల్లికి మా సపోర్ట్ ఎప్పుడు పూర్తిగా ఉంటుంది. ధర్మం కోసం పోరాడినంత కాలం మేము ఎప్పుడు వెనకాల ముందర నిలబడి పోరాడతాం. సోషల్ మీడియాలో మీద అనేక రకాల ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఏమంటే ఒకటి చెప్తే, కూర్చుని ఒక గుళ్ళో పూజ చేసుకునే పూజారి కూడా వచ్చి అఘోరి ఎలా ఉన్నాడో, అఘోరి ఎలా ఉంటాడో వీళ్ళందరికీ తెలుసా? కనీసం ఎప్పుడైనా చూసారా? ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు సాధన చేసి ఉన్నాను నేను విక్రాంత్ భైరవ్ శ్మశానంలో. లోపలికి మేము ఎవరిని ఎలవ్ చేయం. బయటకు వచ్చిన తర్వాత సమాజంలో మేము ఈ సేవ కోసం అంతా కష్టపడుతున్నాం, ధర్మం కోసం పోరాడుతున్నాం. మేము ఎలా ఉంటాము, ఏం తింటాము, అసలు ఇవన్నీ దేనికి? అదే గుడి కోసం ఆ తల్లి పోరాడుతుంది. మనందరం కూడా సపోర్ట్ చేయాలని జ్ఞానం ఉండాలి తప్ప అఘోరి ఎలా ఉంటే వాడికి ఎందుకు, ఎలా ఉండకపోతే వాడికి ఎందుకు, అసలు దేనికి ఇవంతా అనవసరం కదా. ఒకటి వీలైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్ఫూర్తితోటి సనాతన ధర్మం పట్ల ఒక విశ్వాసం, దాని గురించి పోరాడే తత్వం, ఎక్కడో గుడికి జరిగితే నాకెందుకని కూర్చోకుండా మన గుడి, మన నిజం, మన దేవుడు, మన కోరికలు తీర్చేవాడు, మన పుట్టుకు కారణం, ఆయన కోసం పోరాడడం నేర్చుకోండి. ఎందుకంటే త్వరలో జరుగుతున్న విషయాలన్నీ చూస్తున్నారు. ఓ పక్కన కన్వర్షన్స్, ఓ పక్కనేమో వక్ఫ్ బోర్డు మొత్తం స్థలాలు లాగేసుకోవడం, ఓ పక్కన అవి కూడా కన్వర్షన్స్ చేయడం, అయితే మారకపోతే బాంబులో పడేసి చంపేయడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇంకే ఎక్కడ ఉంది హిందువుకి రక్షణ? మనమంతా ఏకీకృతం అయ్యి సంఘటితం అయ్యి పోరాడకపోతే త్వరలో హిందుత్వం ఉండేది అని చెప్తారు. అందరూ చెప్తారు ఏమని, హిందుత్వానికి ఏమవ్వదు, ఇన్ని పోరాటాలు ఎదుర్కొంది. మరి ఇప్పుడు ఏమవుతుంది? మనం గుడికి వెళ్ళాలంటే డబ్బు, బండి పెట్టాలంటే డబ్బు, గుండు కొట్టాలంటే డబ్బు, ప్రతి దానికి డబ్బే. చర్చికి ఉందా, మస్జిద్కి ఉందా? అలాగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటే గుడికి ఒక్కటేనా? హిందూ డబ్బులు మాత్రం లాక్కోవడం గవర్నమెంట్ పైన? వాళ్ళు దేవుళ్ళే అయితే, వాళ్ళ నమ్మకం దేవుళ్ళే నమ్మకం అయితే దానికి పెట్టండి.
దేవ ఆదాయ మార్గం కదా అది, మీకు ఆదాయ మార్గం అదే కదా, వాళ్ళ దేవుళ్ళే కదా, దానికి కూడా పెట్టండి ఎండోమెంట్స్. మరి అవన్నీ మానేసి కేవలం హిందూ దేవాలయాలు మీ పడ్డం, ఒక్క స్వామీజీ ఏదైనా చిన్నది వచ్చినా దాన్నే హైలైట్ చేసి చెప్పడం. ఎన్ని జరుగుతున్నాయి మసీదుల్లో, ఎన్ని జరుగుతున్నాయి చర్చిల్లో, అవన్నీ ఎవరు చూపించి ధైర్యం చేయరు ఎందుకు? ప్రతి దాంట్లోనూ కూడా హిందుత్వం అంటేనే లోపం. సెక్యులరిజం అంటే హిందుత్వాన్ని తిద్దడం అని పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అది మానుకోండి. హిందువులంతా ఏకం కావాల్సిన సమయం ఇది. సంఘటితం కావాలి. మన గుడిని మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. అప్పుడే ధర్మం నిలబడుతుంది.